హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పిక్సెల్వర్స్లో పిక్స్5 ఎన్ఎఫ్టీ ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను పిక్సెల్వర్స్ యొక్క న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో టెలిగ్రామ్లో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత నిన్న నైట్ 9:30 అప్పుడు మనకు ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటి అంటే పిక్సెల్వర్స్ ఎన్ఎఫ్టీ మింటింగ్ ఈజ్ లైవ్ అని ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో మనం అనుకున్న ప్రకారం ఏంటి అని అంటే పిక్సెల్వర్స్ టోకెన్స్ మనకు విత్డ్రాలకి ఎలిజిబిలిటీ వస్తుంది అనేసి అనుకున్నాం. కానీ వీళ్ళు ఏం చేశారంటే పిక్స్5 టోకెన్స్ ఏ అయితే ఉన్నాయో PIXFI పిక్స్5 టోకెన్స్ ఏ అయితే ఉన్నాయో అవి మనకు విత్డ్రాల్గా ఇవ్వట్లేదండి. దీనికి సంబంధించినటువంటి ఎన్ఎఫ్టీ పిక్స్5 ఎన్ఎఫ్టీ అనే దాన్ని మనకు విత్డ్రాల్గా ఇస్తున్నారు. సో ఈ ఎన్ఎఫ్టీ అనేది ఆల్రెడీ లిస్ట్ అవ్వలేదండి ఎక్కడ కూడా, పిక్స్5 మాత్రమే లిస్ట్ అయింది కొన్ని ఎక్స్చేంజెస్లో. ఈ ఎన్ఎఫ్టీ అనేది లిస్ట్ అవ్వలేదు. కానీ ఈ ఎన్ఎఫ్టీ ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఆల్రెడీ పిక్స్5 రివార్డ్స్ అయితే ఇదివరకు పొందున్నారో వాళ్ళకు ఎక్కువ బోనస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది అనేసి ఒకటి చెప్పారనమాట. ఇంకా దాని తర్వాత లూట్ బాక్సెస్ అనేసి ఏవో చెప్తున్నారు. సో అంటే అదర్ బోనస్ ఆఫర్స్ ఏ విధంగా సో ఈ పిక్స్5 ఎన్ఎఫ్టీ ద్వారా మనకు వస్తాయి అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఈ ఎన్ఎఫ్టీ అనేది ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి. సో క్లెయిమ్ చేసుకోవడానికి ముందు వీళ్ళు కొన్ని కండిషన్స్ చెప్పారు. ఇదేంటి అని అంటే ఆగస్టు 14వ తేదీ వరకు కూడా మీ ఈ ఎన్ఎఫ్టీ అనేది ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి ట్రేడింగ్ అనేది ఏదైతే ఉందో అది సెప్టెంబర్ 14వ తేదీ మనకు ట్రేడింగ్ అనేది పిక్స్5 ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఈ ఎన్ఎఫ్టీ డిస్ట్రిబ్యూషన్ అనేది 2 వేస్ ద్వారా జరిగిందండి. ఒకటి 2 ర్యాంకింగ్లు 1 నుంచి 5వ లెవెల్ వరకు ఉన్న వాళ్ళకి కామన్ ఎన్ఎఫ్టీ అనేది ఒకటి ఇచ్చారనమాట. 6 నుంచి 10 ర్యాంకుల్లో ఉన్న వాళ్ళకి అన్కామన్ ఎన్ఎఫ్టీ అనేది ఇచ్చారు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఈ లెవెల్స్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ ఎన్ఎఫ్టీ అనేది మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది చేయబడుతుంది. సో ఇప్పుడు ఇవి క్లెయిమ్ చేసుకోవాలి అంటే మొదటగా మనకు కావాల్సింది ఏంటి, మన టెలిగ్రామ్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్లో టాన్ కాయిన్ అనేది ఉండాలి. సో టాన్ కాయిన్ అనేది ఎంత ఉండాలి అని అంటే 0.5 టాన్ కాయిన్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఆ 0.5 టాన్ కాయిన్ ఏదైతే ఉందో అది ఉంటే అప్పుడు మనము పిక్సెల్వర్స్ సంబంధించినటువంటి ఈ ఎన్ఎఫ్టీని మనం విత్డ్రా చేయగలం. సో అది ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం. జస్ట్ నేను టెలిగ్రామ్లో బ్యాక్ చేశానండి. చేసిన తర్వాత పిక్సెల్వర్స్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఫైట్ ఫర్ సప్లై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఒకటి చూపిస్తుంది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లెయిమ్ ఎన్ఎఫ్టీ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నాకు వచ్చిన ఎన్ఎఫ్టీ పేరు రేర్ అనమాట. సో ఇది నేను అన్కామన్ అని చెప్పాను. సో ఒకటి కామన్ ఎన్ఎఫ్టీ, రెండోది రేర్ అనమాట. సో ఈ రేర్ ఎన్ఎఫ్టీ అనేది నాకు వచ్చింది. సో ఇక్కడ క్లెయిమ్ ఎన్ఎఫ్టీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేయండి అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. దాని తర్వాత ఏం చేయాలి అంటే మీకు టాన్ కాయిన్ బ్యాలెన్స్ అనేది ఏ వ్యాలెట్లో ఉంటే ఆ వ్యాలెట్ని మీరు కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద కనెక్ట్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ లోడింగ్ అనేది అవుతుంది, చూద్దాం ఏమొస్తుంది అనేసి. సో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ టు ఫెయిల్డ్ అని పడింది. ఇంకొకసారి కూడా ట్రై చేస్తున్నా. కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ఇంకోసారి క్లిక్ చేశానండి. ఇక్కడ డౌన్ సైడ్లో
కనెక్ట్ టు ఫెయిల్ అనేసి ఒక డైలాగ్ అనేది పడుతుంది చూడండి. ఒకవేళ అది మళ్ళీ పడింది అనుకోండి, వేరే ప్రాసెస్ ఏదైనా ఉందేమో చెక్ చేద్దాం. సో జస్ట్ అలా బఫరింగ్ అనేది అవుతుంది డౌన్ సైడ్లో. కనెక్ట్ టు ఫెయిల్ టు కనెక్ట్ అని పడింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని అంటే ఇక్కడ బ్యాక్ మార్క్ ఏదైతే ఉందో క్లోజ్ చేస్తున్నానండి. క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను తిరిగి మళ్ళీ ఏం చేశాను అంటే ఇక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడ నా యూజర్ నేమ్ ఏదైతే ఉందో పైన, ఈ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఉంది చూడండి. డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ డాష్ బోర్డ్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిక్సెల్వర్స్ డాష్ బోర్డ్ అనేది ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది నాది. సో లేకపోతే మీరు క్రోమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డాష్ బోర్డ్ ఇదివరకే డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కింద మనకు గో టు రిజిస్ట్రేషన్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయమని అడుగుతుంది. మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుందండి. ఆ ఓటీపీ తీసుకొని వచ్చి ఇక్కడ ఎంట్రీ చేసి మళ్ళీ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇలా మనకి ఒక డాష్ బోర్డ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిందండి. ఇక్కడ మెనూ బటన్ ఏదైతే ఉందో ఆ మెనూ బటన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేశానండి. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చాయి. వాటిలలో ఇక్కడ ఎర్లీ అడాప్టర్ క్లెయిమ్ నవ్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి కింద. సో ఈ ఎర్లీ అడాప్టర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. ఇంకోసారి కూడా చూపిస్తాను చూడండి. ఎర్లీ అడాప్టర్ క్లెయిమ్ నవ్ అనేసి కింద చూపిస్తుంది. సో దాని మీద నేను క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ ఎన్ఎఫ్టీ అవతార్ అనేసి ఇక్కడ మళ్ళీ కామన్ అని చూపిస్తుంది. అక్కడేమో రేర్ అని చూపించింది, ఇక్కడ మళ్ళీ కామన్ అని చూపిస్తుంది. ఎందుకనేది తెలియదు. సరే ఓకే, ఏదో ఒకటి మనం క్లెయిమ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లెయిమ్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో, క్లెయిమ్ అనే బటన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్షన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఆ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది టెలిగ్రామ్ వ్యాలెట్కి కనెక్ట్ అవుద్ది. సో అయినా కానీ కనెక్ట్ అవ్వట్లేదండి, సేమ్ ఎర్రర్ వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే మళ్ళీ పిక్సెల్వర్స్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే ఒక వ్యాలెట్ కనెక్షన్ ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం టాన్ చైన్ మీద చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనేసి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో టాన్ వ్యాలెట్కి ఆపోజిట్లో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కనెక్ట్ అవుతుందండి. ఇక్కడ మీరు ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కనెక్ట్ వ్యాలెట్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇంకా బఫరింగ్ అనేది అవుతుందండి. మేబీ ఇంటర్నెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే సర్వర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మనకు వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిందండి. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి పిక్సెల్వర్స్ నౌ కనెక్టెడ్ టు టాన్ స్పేస్ బీటా అనేసి ఇలా వచ్చింది. ఇక్కడ కింద డన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా ఓపెన్ అయిందండి. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు వ్యాలెట్ కనెక్షన్ మాత్రమే అయింది. ఇప్పుడు మళ్ళీ మీరు వ్యాలెట్లోకి పిక్సెల్వర్స్ డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎర్లీ అడాప్టర్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎర్లీ అడాప్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద
క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో ఇంతకుముందు అడ్రస్ అనేది ఆటోమేటిక్గా చూపించలేదు, ఇప్పుడు చూపించింది. ఎందుకంటే మనం వ్యాలెట్ కనెక్ట్ చేసాం కాబట్టి. దీని కింద క్లెయిమ్ అవతార్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ కనెక్ట్ చేసి పెట్టారో దానిలోకి వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత చూద్దాం ఇక్కడ ఏం రెస్పాన్స్ వస్తుంది అనేసి. సో ఇక్కడ చూడండి పిక్సెల్ వర్స్ అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూపించి ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఫీజు ఎంత కట్ అవుతుంది అనేసి ఇక్కడ చూపిస్తుంది. 0.5 టాన్ అని చూపిస్తుంది కాలెడ్ కాంట్రాక్ట్. ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయిందండి. కట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద బ్యాక్ టు పిక్సెల్ వర్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో పిక్సెల్ వర్స్ వాంట్స్ టు కన్ఫర్మ్ దిస్ ట్రాన్సాక్షన్ అనేసి వస్తుంది. ఇక్కడ ఓపెన్ కన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఆల్రెడీ ఒక 0.5 టాన్ అనేది కట్ అయిపోయిందండి. మళ్ళీ ఇంకొక 0.5 టాన్ అనేది అడుగుతుంది అనమాట. ఇక్కడ కింద బ్యాలెన్స్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ అని కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ బ్యాక్ టు పిక్సెల్ వర్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా మళ్ళీ పిక్సెల్ వర్స్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో మంది, సో పిక్సెల్ వర్స్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఇలా ఓపెన్ అయిపోయింది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో అసలు టోటల్గా ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ ఏం చేశాను అంటే మన టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఓపెన్ చేశానండి. క్లెయిమ్ అనేది సక్సెస్ అయిందా లేదా చూడడానికి ఇక్కడ టాన్ స్పేస్ బీటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి కలెక్టిబుల్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇదే మనము ఇప్పుడు క్లెయిమ్ చేసినటువంటి పిక్సెల్ వర్స్ యొక్క ఎన్ఎఫ్టీ అనమాట. సో ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి పిక్సెల్ వర్స్ ఎర్లీ అనేసి ఇక్కడ చూపిస్తుంది. దీని పక్కన ఎన్ని ఎన్ఎఫ్టీలు మనం బై చేసాము అనేసి క్లెయిమ్ చేసాము అనేసి ఇక్కడ చూపిస్తుంది. 1 అని ఉంది. సో ఇంతేనండి ఈ పిక్సెల్ వర్స్ ఎన్ఎఫ్టీ అనేది ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేసుకునే విధానం. ఇక్కడ మళ్ళీ దాని మీద నేను క్లిక్ చేశాను. సో జస్ట్ నేను దీన్ని ఇలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ పిక్సెల్ వర్స్ ఎర్లీ అనేసి ఇక్కడ మేబీ నా అకౌంట్ యూజర్ నేమ్ అయ్యి ఉండొచ్చు ఇది, లేకపోతే టోకెన్ అనేసి ఇక్కడ కూడా ఇంకొక నేమ్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇది పిక్సెల్ వర్స్ యొక్క ఎన్ఎఫ్టీ ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేసుకునే విధానం. ఇక్కడ సెండ్ కలెక్టివ్ అనే బుల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ ఇది ఎప్పుడైతే సెప్టెంబర్ 14వ తేదీ దీని ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుద్దో, సెప్టెంబర్ 14వ తేదీ, అప్పుడు దీన్ని మనం వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసుకొని సెల్ అనేది చేయవచ్చు అనమాట. సో ఫైనల్గా మీకు ఈ టోటల్గా ఈ ఎన్ఎఫ్టీ అనేది ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో చూపించాను. దీనికి అయిన ఖర్చు 1 టాన్ కాయిన్ అండి. దరిదాపు 1 టాన్ కాయిన్ అంటే ఇప్పుడు 7 USDT పడుతుందన్నమాట. 7 USDT అంటే దరిదాపు ఒక 650 నుంచి 700 రూపాయల వర్త్ ట్రాన్సాక్షన్ అయితే చేయాల్సి వచ్చింది. సో దీన్ని మీరు గుర్తుంచుకొని దృష్టిలో పెట్టుకొని 700 రూపాయల వర్త్ ట్రాన్సాక్షన్ మీకు యూజ్ అవుతుందా లేదా ఫ్యూచర్లో అనేది గుర్తుపెట్టుకొని మీకు నచ్చినట్టయితే ఈ ఎన్ఎఫ్టీ క్లెయిమింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేయండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.